భారతదేశంలోనే ఇంతవరకు ఇంత బలంగా గెలిచిన నాయకుడు ఉండడు. ఎందుకంటే 175 సీట్లు అసెంబ్లీ సీట్లుంటే 151 సీటు గెలుచుకొని అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి. సో, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఏదైతే 64 సీట్లు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా 2014లో కేవలం 5 లక్షల ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. అంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆయన స్వతంత్రంగా పోటీ చేసిన తర్వాత కడపలో వచ్చేసి 5 లక్షల ఓట్లు మెజారిటీ తెచ్చుకున్న వ్యక్తి ఎంపీగా. సో, కాబట్టి అలాంటి వ్యక్తిని పెట్టుకొని ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు ఈసారి కూడా ఓడిపోతే కూడా నీ సంగతి చూస్తాం అది ఇదని. ఏం చూస్తారు అసలు? రాజకీయాలు రాజకీయంగానే చూడాలి తప్ప చాలా పర్సనల్గా మాట్లాడుతూ మిమ్మల్ని చంపేస్తాము, ఇంకోటేదో చేస్తాము, ఇంకోటేదో చేస్తామని మాట్లాడుతున్న తీరు చూస్తే కూడా దీనికి జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ ఇంకొంచెం పెరుగుతుందే తప్ప తగ్గేది మాత్రం ఉండదు. కొంచెం ఇదిగా చూసుకొని